హాయ్ గైస్, దేవర మొదటి రోజు కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ కింగ్ ఎన్టీఆర్, దేవర ప్రభంజనం, దేవర సునామీ, దేవర దండయాత్ర బాక్స్ ఆఫీస్ విధ్వంసం నడిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాం కీలకమైన మార్కెట్. నైజాంలో ఎంత రాబట్టింది, సీడెడ్లో ఎంత రాబట్టింది, ఆంధ్రలో ఎంత రాబట్టింది, టోటల్ వరల్డ్ వైడ్గా ఎంత అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఎన్టీఆర్. డైరెక్టర్ ఎవరనేది సంబంధం లేదు, ప్రొడ్యూసర్ ఎవరనేది సంబంధం లేదు. ఎన్టీఆర్ పేరు మీద డే 1 రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. ప్రజెంట్ దేవర అలాంటి సంచలనమైన డే 1 ఓపెనింగ్స్ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో కీలకమైన మార్కెట్. RRR మూవీ నైజాంలో 23,30,00,000 షేర్ రాబట్టింది. టాప్ బాహుబలి 2 తర్వాత డైరెక్టర్, ఇద్దరు టాప్ హీరోలు, టాప్ ప్రొడ్యూసర్. కానీ ప్రజెంట్ దేవర ప్రభంజనం డిజాస్టర్. డైరెక్టర్ భారీ ప్రొడ్యూసర్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ మీద నైజాంలో 22,70,00,000 షేర్ రాబట్టింది. ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. జస్ట్ 35 లక్షలు వచ్చినుంటే RRR రికార్డు కూడా గల్లంతే. ఆల్ టైమ్ టాప్ రికార్డు. సలార్ మూవీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రభాస్ది, టాప్ డైరెక్టర్ ప్రభాస్ క్రేజీ 22,50,00,000 షేర్ రాబట్టింది. ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తూ 22,70,00,000 షేర్ రాబట్టింది. నైజాం ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. క్లియర్ కట్గా డిస్టిక్ల వారీగా ఇంకో వీడియోలో మాట్లాడదాం ఎంత కలెక్ట్ చేసింది అనేది. ఇక సీడెడ్ ప్రభంజనం, సీడెడ్ అమ్మ మొగుడు, సీడెడ్కే మొగుడు ఎన్టీఆర్. సీడెడ్ గడ్డ, ఎన్టీఆర్ అడ్డ. డైరెక్టర్తో సంబంధం లేదు. ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే సీడెడ్లో నెంబర్ 1 రికార్డ్ ఎన్టీఆర్ పేరు మీద ఉండాల్సిందే. RRR మూవీ తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు దక్కించుకున్నది సీడెడ్లో కూడా. అనంతపూర్ డిస్టిక్లో RRR రికార్డు కూడా లేపేసింది. కర్నూలు డిస్టిక్లో RRR రికార్డు కూడా లేపేసింది. చిత్తూరు డిస్టిక్లో కొన్ని ఏరియాలో RRR రికార్డు కూడా లేపేసింది. టోటల్గా ఆల్ టైమ్ RRR తర్వాత టాప్ 2 షేర్ దక్కించుకున్నది. సింగిల్ హీరోగా ఎన్టీఆర్ దేవర డబుల్ డిజిట్ షేర్ సాధించింది. 11 కోట్ల షేర్ రాబట్టింది సీడెడ్లో. ఇది ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, సీడెడ్, నైజాం, దేవర ప్రభంజనం. దేవర బ్రహ్మాండంగా ఉంది. పాజిటివ్ టాక్ ఎక్కడ చూసినా థియేటర్ల దగ్గర జాతర వాతావరణంగానే వచ్చింది. ఆంధ్ర మొత్తం మీద కృష్ణా డిస్టిక్ ఆల్ టైమ్ రికార్డు, గుంటూరు ఆల్ టైమ్ రికార్డు, వెస్ట్ గోదావరి ఆల్ టైమ్ రికార్డు, టోటల్ టాప్ 2 రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఆంధ్రలో కూడా క్లియర్ కట్గా అక్కడ కలెక్షన్స్ ఇంకా అప్డేట్ కావాలి. అది వచ్చినాక ఆంధ్ర టోటల్ ఫిగర్ ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. తమిళనాడులో ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. నిన్న ఈవినింగ్ బుకింగ్ చూసిన తర్వాత ఒక్కసారి జంపింగ్ అయిపోయింది. హిందీ మార్కెట్లో మార్నింగ్ ఉన్న బుకింగ్కు ఈవినింగ్ జరిగిన పాజిటివ్ రెస్పాన్స్కు ఒక రేంజ్లో పెరిగింది. హిందీలో మాత్రం బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. ఇంకా ఓవర్సీస్లో ఆల్రెడీ 3.7 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది. ది బిగ్గెస్ట్ రికార్డు దేవర ప్రభంజనం. గుర్తుపెట్టుకోండి, 150 CR 100% క్లియర్ కట్. ఆంధ్ర కలెక్షన్స్ అప్డేట్ అయిన తర్వాత ఓవర్సీస్ అయితే ఆల్మోస్ట్ 45 CR వచ్చేసింది. ఇంకా కర్ణాటకలో బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టింది. టోటల్ కలెక్షన్స్ మరొక గంట సేపులోనే రాబోతున్నాయి. నైజాంలో అయితే 22,70,00,000 షేర్ రాబట్టింది. రాజమౌళితో పని లేదు, టాప్ ప్రొడ్యూసర్తో పని లేదు. ఎన్టీఆర్ క్రేజ్ ప్రభంజనం నైజాం సీడెడ్లో అలాంటి దండయాత్ర రాబట్టింది. బిగ్గెస్ట్ రికార్డ్. ఆల్మోస్ట్ మనకైతే 150 నుంచి 160 కోట్ల మధ్యలో మొదటి రోజు గ్రాస్ ఉండబోతుంది. హిందీ మార్కెట్ ఏదన్నా 200 కోట్లు సాధించాలంటే హిందీ మార్కెట్ చాలా కీలకం. సలార్ కానీ, ఆదిపురుషు కానీ, మొన్న వచ్చిన కల్కి మూవీకి కానీ హిందీ మార్కెట్ అనేది కీలకం. ఎందుకంటే అక్కడ టాప్ కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, తర్వాత కమల్ హాసన్ ఉన్నాడు. టాప్ ప్రొడ్యూసర్ సంస్థ వైజయంత్ మూవీస్. హిందీ మార్కెట్ సపోర్ట్ తోటి ఆ కలెక్షన్లు వచ్చినాయి. ప్రజెంట్ దేవర తెలుగు మార్కెట్ దండయాత్రతోటి ఒక ప్రభంజనం క్రియేట్ చేసి పెట్టిండు. వెయిటింగ్ టోటల్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వెయిటింగ్ క్లియర్ కట్గా ఏరియాల వారీగా ఎంత కలెక్షన్ వచ్చింది, ఎక్కడెక్కడ ఏ టౌన్ రికార్డ్ బెండ్ తీసింది అనేది ఇంకో వీడియోలో మాట్లాడదాం.